కొబ్బరి స్మూతీ. కొబ్బరి స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి మీగడ, పుదీనా, పంచదార, ఉప్పు, పెరుగు. సో మనము పెరుగుకు సంబంధించి బోల్డ్ అని రెసిపీస్ చేసుకుంటున్నాం. పెరుగు ఒక ప్రత్యేకత గురించి ఇక్కడ మనము పెరుగు ప్లస్ కొబ్బరి అంటే టెండర్ కొబ్బరి అనమాట. అంటే బొండం అంటాం కదా, కొబ్బరి బొండం, ఆ నీళ్ళు, తర్వాత ఆ కొబ్బరి బొండంలో ఉండేటువంటి గుజ్జుని మనం ఇక్కడ ఉపయోగించుతున్నాం అనమాట. కొబ్బరి బొండం నీళ్ళు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ బాడీ ఫ్లూయిడ్స్ ఎట్లాగా అదేవిధంగా కొబ్బరి బొండంలో నీళ్ళు కూడా మనకి మనం తీసుకుంటే కనుక అంత ఈక్వల్గా ఉంటాయి. మన బాడీ ఫ్లూయిడ్కి కావాల్సిన ఫ్లూయిడ్సే కొబ్బరి బొండంలో ఉండేటువంటి వాటర్ అనమాట. సో అందులో సోడియం, పొటాషియము, తర్వాత షుగర్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కరెక్ట్గా మనం తీసుకుంటే మన బాడీకి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు, కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి కొబ్బరి నీళ్ళు, తర్వాత కొబ్బరి గుజ్జు ప్లస్ ఇప్పటికి ఇందులో ఏంటంటే పెరుగు పెంచుతాం. పెరుగు ఏంటంటే అఫ్కోర్స్ పెరుగు మనకి పాలు కూడా మనకి ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగకరం. పెరుగు పట్టిన తర్వాత అందులో గుడ్ బ్యాక్టీరియా వస్తుంది కాబట్టి ఇంకా చాలా ఉపయోగకరం. డెఫినెట్గా ప్రతిసారి పెరుగు అన్నం తీసుకోండి, లేకుంటే పెరుగు కొంచెం అంత తీసుకోండి ఎండ్ ఆఫ్ ది మీల్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అదే మనకి సరిపోతుందన్నమాట. మన ఆహారం ద్వారా గుడ్ బ్యాక్టీరియా పెంపొందించుకోవటానికి ఆ కొంచెం పెరుగు సరిపోతుందన్నమాట. ప్రతిరోజు తీసుకుంటాం కాబట్టి కొంచెం మోతాదులో సరిపోతుంది. అలాగా మనము రోజు పెరుగు తీసుకుంటే కనుక డెఫినెట్గా మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టంలోనే మనకి ఇమ్యూనిటీ పెరిగేటువంటి సెల్స్ ప్రతిరోజు వస్తాయి. ఎన్నో మిలియన్స్ ఆఫ్ సెల్స్ మనకి మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి డైజెస్టివ్ సిస్టమ్ని మనం ఎంత చక్కగా చూసుకుంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాం, అంత మంచి ఇమ్యూనిటీ మనకు వస్తుంది. అదే పనిగా బోల్డ్ అని మనం ట్యాబ్లెట్స్ తీసేసుకోవటం, పెయిన్ వస్తే ఒక ట్యాబ్లెట్ తీసుకోవటం, లేకపోతే ఏదైనా జలుబు చేస్తే యాంటీబయాటిక్ తీసేసుకోవటం, అంటే డాక్టర్ని సంప్రదించకుండానే మన ఇష్టం వచ్చినట్టు తీసేసుకోవటం. అంతకుముందు ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు అదే వచ్చింది, ఇప్పుడు అదే తీసుకుంటే తగ్గుతుంది అనేసి మళ్ళీ మనమే రిపీట్ చేసుకోవటం. ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే డైజెస్టివ్ సిస్టమ్ని అతలాకుతలం చేస్తాయి అన్నమాట. అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తర్వాత మనము మళ్ళీ రిపీట్గా వాడినందుకు ఆ ట్యాబ్లెట్స్ మళ్ళీ మనకి పడవు, మళ్ళీ కొత్త పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ వాడాలి. ప్రతిసారి పవర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వాడవలసిన అవసరం ఉంటుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే డెఫినెట్గా ఏ ట్యాబ్లెట్స్ అయినా సరే మనము ఆచితూచి తీసుకోవటం చాలా అవసరం అన్నమాట. దానికంటే ముందు ప్రివెన్షన్ అనేది చాలా అవసరం. ఆ ప్రివెన్షన్ ఎలా చేస్తామంటే ప్రతిరోజు పెరుగు తీసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుంది, మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో ఈ కొబ్బరి స్మూతీకి ఫస్ట్ మనకి ఒక బొండంలో వచ్చే గుజ్జు, ఆ గుజ్జు ఇందులో వేస్తున్నాను. కొంచెం అంత షుగర్, ఒక స్పూన్ షుగర్ వేస్తున్నాను. అలాగే చాలా కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి నీళ్ళు యాడ్ చేసి, కొబ్బరి నీళ్ళే మళ్ళీ ఇందులో యాడ్ చేసి, తర్వాత పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసి అలాగే ఒక చిన్న 2-3 మింట్ లీవ్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మింట్ అనేది కూడా చాలా ఉపయోగం మనకి. ఎందుకంటే బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది కదా, అంటే మనకి తేనుపులు వచ్చినప్పుడు బ్యాడ్ బ్రెత్ రావటం, అంటే దుర్వాసన రావటము, తర్వాత నోట్లో నుంచి దుర్వాసన రావటము, పొట్టలోంచి దుర్వాసన రావటము తేనుపు వచ్చినప్పుడు, అవన్నీ మనము మింట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనమాట. బ్యాడ్ బ్యాక్టీరియా ఉండి ఆ దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. సో అది తగ్గించాలంటే మనము ఈ పుదీనా ఆకులు నవలటము, లేకుంటే భోజనం అనంతరం పుదీనా ఆకుల్ని మనం నవ్వులుతూ ఉంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. దుర్వాసన అనేది పోతుంది. ఫస్ట్ దీన్ని మనము చక్కగా బ్లెండ్ చేసేసుకుని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుందాం. సో చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇంకొంచెము
కర్డ్ ఇందులో స్మూతీ లాగా కదా మనం అనుకుంటున్నాము. సో ఈ పెరుగు ఇందులో కొంచెం ఎక్కువ మోతాదు యాడ్ చేస్తున్నాను. కొంచెం కొబ్బరి నీళ్ళు, చక్కగా స్మూతీ రెడీ అయిపోయినట్టే మనకి. ఎస్, చూడండి ఎంత చక్కగా నీట్గా చక్కటి స్మూతీ రెడీ. థిక్గా లేదు కానీ డెఫినెట్గా అది ఒక వాల్యూమ్ ఉన్నటువంటి లిక్విడ్ అనమాట. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే కనుక, ఫస్ట్ నోటి దుర్వాసన అంతా పోతుంది, అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అంతా పోతుంది కాబట్టి నోటి దుర్వాసన పోతుంది. అట్ ద సేమ్ టైం పొట్టలోంచి వచ్చేటువంటి దుర్వాసన అది కూడా పోతుంది. బాడీ ఆర్డర్ అనేది తగ్గిపోతుంది. తర్వాత చాలామంది స్టూడెంట్స్ లేకపోతే సింగిల్గా బయట వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ బయట ఆహారం తీసుకుంటూ ఉంటారు. బయట ఆహారం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే చాలా కంటామినేషన్ అనేది వస్తుందన్నమాట. ఆ కంటామినేషన్ వల్ల ఏమవుతుంది, లివర్కి ఎక్కువ పని వస్తుంది అనమాట. లివర్ డీటాక్సిఫై చేస్తూ ఉండాలి, ప్రతిదీ డీటాక్సిఫై చేస్తూ ఉండాలన్నమాట లివర్. ఆ డీటాక్సిఫికేషన్లో ఏంటంటే లివర్కి ఎక్కువ పని వచ్చి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించారా, బయట ఆహారం తింటా ఉన్నారు, ఎక్కడో ఉండి చదువుకుంటా ఉన్నారు, జాండీస్ వచ్చింది అని పిల్లలకి ఎక్కువ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారనమాట. అది ఎందుకంటే బయట ఆహారము కన్సిస్టెంట్గా అదే పనిగా బయట ఆహారం తీసుకోవటం వల్ల వాటర్ కంటామినేషన్, ఆహారం కంటామినేషన్ వల్ల ఆ లివరు కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. అందుకని జాండీస్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అనమాట జాండీస్ లాంటిది రాకూడదు, బయట ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు అని అంటే కనుక ఇలాంటి స్మూతీ మజ్జిగ తాగిన చాలా మంచిది. నేను ఇక్కడ ఏంటంటే కొంచెం కొబ్బరి నీళ్ళు ఇంకా కొబ్బరి గుజ్జు కూడా యాడ్ చేశాను కాబట్టి దానికి ఇంకొంచెం పోషకాలు యాడ్ అయ్యి ఇంకా మనం తీసుకున్నప్పుడు ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి స్మూతీ తయారు చేసి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ స్మూతీని ఎవరికైనా ఇస్తే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇది మజ్జిగ లేకుంటే ఏంటి అనేది. ఎందుకంటే ఇందులో ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో కొబ్బరి గుజ్జు, కొబ్బరి బొండం నీళ్ళు, అవి చాలా ఎక్సలెంట్గా మర్జ్ అవుతాయి. ప్లస్ మనం ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఇందులో పుదీనా అనేది యాడ్ చేసాం కదా, అది యాడ్ చేసేటప్పటికి టేస్ట్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. వెంటనే కనుక్కోలేరు మీరు ఏది ఇచ్చారు అనేది, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యకరం కూడా. సో ఇందులో కాల్షియం కూడా ఉంటుంది, డీహైడ్రేషన్ అనేది పోతుంది. ఒళ్ళు నొప్పులు, ఫీవర్ అలాగున్నప్పుడు కూడా ఇది ఇస్తే కనుక ఒళ్ళు నొప్పులన్నీ కూడా తగ్గుతాయి, ఫీవర్ కూడా డౌన్ అవుతుంది. తప్పనిసరిగా ట్రై చేయవలసింది. ఇవన్నీ ఉండాలని కాదు, అవన్నీ లేకపోయినా కూడా చక్కగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే మళ్ళీ చేసుకుంటూ ఉంటారు.